చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారం. నిన్న జరిగిన సంఘటన నా కోసము, నా కుటుంబం కోసము, నా పిల్లల కోసము కాదు. ఒకసారి ఆలోచించాలి అధికారులు, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కానీ. ఎందుకంటే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మన తుమ్మలగుంట అపరిచితుడు ఏ విధంగా దొంగ ఓట్లు తెరలేపి సుమారు 63,000 ఫామ్ 6 పెట్టడం కానీ, ఫామ్ 7 కానీ, ఫామ్ 8 కానీ అన్నీ కలిపి 1,16,000 పెట్టడం, దాని ద్వారా గెలవాలనుకోవటం మన తుమ్మలగుంట అభివృద్ధి చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు. ఒకసారి అధికారులారా కళ్ళు తెరవండి. నిన్న చేసిన పోరాటం ఇంత తాగదు మాకు. ఈ పోరాటం ఎంత దూరానికి ముందుకు పోతాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు సామాన్య పౌరుడు కలిగించాలి. సామాన్య పౌరుడు గెలిపిస్తేనే ప్రభుత్వం ఏర్పడాలి, ఎమ్మెల్యే గెలవాలి. నీలాగా 2019లో దొంగోటుతో గెలిచే పరిస్థితి చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవసరం లేదు. న్యాయంగా ఏ విధంగా ముందుకు పోయి ప్రజాబలంతో గెలవాలనే ఉద్దేశంతో నేను మా కోసమో మా కుటుంబం కోసం కాదు. నిన్న జరిగినటువంటి సంఘటనకి నన్ను వచ్చి పరామర్శించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులకి, అధికారులకి, ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పోరాటం ఇంత తాగదు. ఈ పోరాటం ఇంకా పోతానే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా ఈ తుమ్మలగుంట అపరిచితులు చేసినటువంటి అన్నిటిపైన పోరాటం ఈరోజు స్టార్ట్ అవుతుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా ప్రజాబలమే తెలుస్తుందని నమ్మకంతో మీ ముందుకు వస్తున్న మీ పిలువస్తున్నాను.